హాయ్ అందరికీ. ఈరోజు నేను డ్రాగన్ చికెన్ మళ్ళీ ప్లెయిన్ పులావ్ అంటే మటన్ పులావ్ చికెన్ పులావ్ అట్లా అంటారు కదా, అలా ఏమి వేయకుండా ఉట్టిగా ప్లెయిన్గా అనమాట, వెజిటబుల్స్ కూడా లేకుండా ప్లెయిన్గా చేశాను. అది ఎలా చేశాను ఏంటనేది ఇవాళ చూద్దామండి. చికెన్ బ్రెస్ట్ పీసులు 2 తీసుకున్నానండి. వాటిని పల్చగా ఇప్పుడు నేను చూపిస్తాను అంత పొడవుగా పల్చగా కోసుకోవాలి. ఇది డ్రాగన్ చికెన్ రెస్టారెంట్స్లో ఎక్కువ చేస్తుంటారు. ఇది చైనీస్ ఐటమ్ అన్నమాట. చైనా వాళ్ళు చేసుకుని తింటూ ఉంటారు. దీనికి సాసులు, టమాటో సాసు, సోయా సాసు, తర్వాత చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు అన్నీ కావాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకుని కార్న్ ఫ్లోర్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ ప్రకారంగా నేను చికెన్ నిన్నే తెచ్చుకుని అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు అన్నీ వేసి పెట్టేసి అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవేళ కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అదిగోండి, ఆ మోడల్గా కట్ చేసుకోవాలి. డ్రాగన్ చికెన్ అని రెస్టారెంట్స్లో బాగా నడుస్తూ ఉంటుంది. ఇది సన్నగా పొడవుగా అట్లా కట్ చేసుకోవాలి. దీనికి నైఫ్ కొంచెం పెద్ద నైఫ్ ఉంటే బాగా వస్తుంది అనమాట. చిన్న నైఫ్ తోటి తెగుతుంది కానీ అంత పొడవు ముక్కలు పర్ఫెక్ట్గా కట్ అవ్వవు. అందుకని కొంచెం పెద్ద నైఫ్ తీసుకుని కట్ చేసుకోవాలి. అది కొంచెం చూడండి, ఆ మోడల్గా కట్ చేసుకోవాలి. ఇంట్లో మా పిల్లలు వచ్చారండి, చక్కగా వాళ్ళకి ఏదో వెరైటీస్గా వండి పెడదామని అలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. మామూలు అప్పుడైతే ఇన్ని ఐటమ్స్ చెయ్యను కదా, సరదాగా చేస్తున్నాను, వీడియో చేద్దామని చెప్పి. అలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. అంటే ఇది జస్ట్ స్టార్టర్ ఐటమ్ అనమాట. హోటల్కి వెళ్ళి కూర్చోగానే జస్ట్ ఊరికే నోట్తో తినే ఐటమ్ అనమాట. స్టార్టర్, రైస్తో తినే ఐటమ్ కాదు ఖచ్చితంగా. అంటే గ్రేవీ ఐటమ్ కాదు, డ్రై ఐటమ్ అనమాట. అందుకని ఊరికే పకోడీలు తిన్నట్టు తినేయచ్చు. కానీ నేను అలా కాకుండా ఈ రైస్లోకి ఇంకా ఏదో చేశాను అనమాట. కర్రీలాగా కాకుండా మామూలుగా ఇలాగే చేశాను. ఇది దగ్గర ఒక 600 గ్రామ్స్ ఉందండి మొత్తం. 600 గ్రామ్స్కి దీనికి వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు ఓల్ చేసి సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇవి తింటుంటే నోటికి తగులుతూ ఉంటే అదొక గమ్మత్తైన టేస్ట్ ఉంటుంది అన్నమాట. వెల్లుల్లిపాయలు మనకి పాయసంలో జీడిపప్పులు అట్లాగా డ్రాగన్ చికెన్లో ఈ వెల్లుల్లిపాయ ముక్కలు అలా తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సన్నగా వెల్లుల్లిపాయలన్నీ కట్ చేసేసుకుని కొంచెం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. టమాటో సాసులు అన్నీ వచ్చేసినాయి. సోయా సాసెస్, టమాటో సాస్ అన్నీ అయిపోయినాయి అనమాట. అందుకని మళ్ళీ ఇంకోసారి తెప్పించాను. ఇప్పుడు ఎంత సాధ్యమైతే అంత సన్నగా కోసుకోవాలండి ఇవి. అలా సాధ్యమైనంత వరకు సన్నగా కట్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుందాం, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయ కూడా పడుతుంది ఇందులో, మళ్ళీ పులావ్లోకి కూడా కావాలి కాబట్టి కొంచెం ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుంటున్నాను. రైస్లోకి మరీ అంత నలి ముక్కలు ఏం కొయ్యక్కర్లేదు, ఫైన్ చాప్డ్ ఏం అక్కర్లేదు అనమాట. కొంచెం పెద్దగా ఉన్నా బాగానే ఉంటాయి, అందుకని అలా కోసుకుంటున్నాను. ఇది డ్రాగన్ చికెన్లో చిన్న ముక్కల్లా కట్ చేస్తుంది అనమాట. ఇది కొంచెం చిన్న ముక్కలు వస్తాయి ఇవి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదామండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా చికెన్ పీసెస్, దీనికి 2 ఎగ్స్ వేస్తున్నాను. కానీ 1 ఎగ్ అయితే సరిపోద్ది. నాకు అసలు అప్పటికప్పుడు తినే ఐటమ్స్లో అయితే ఎగ్ వేయాలనిపిస్తుంది, కానీ కొంచెం సేపు ఆగిన తర్వాత తినే ఐటమ్స్లో ఎగ్ వేస్తే నచ్చదు. 1 ఎగ్ వేస్తే సరిపోతుందని అనిపించిందండి. ఎందుకంటే పైన ఎక్కువ మాడిపోతాయి. ఎగ్స్ వేస్తే ఫస్ట్ ఆమ్లెట్ లాగా ఫస్ట్ వేగిపోతుంది అనమాట. అగో పెప్పర్ పౌడర్ వేస్తున్నాను కొద్దిగా, పెప్పర్ పౌడర్, తర్వాత కారం, సాల్ట్ ఆల్రెడీ నిన్న అందులో వేసాను కాబట్టి నేను ఇందులో సాల్ట్ వేయట్లేదు. ఇది టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇది తర్వాత రెడ్ చిల్లీ సాస్, తర్వాత సోయా సాస్. సోయా సాస్ ఎంత తక్కువ వాడుకుంటే అంత బాగుంటుందండి, కొంచెం వేసుకోండి. అగో కార్న్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ వల్ల ఏమవుతుందంటే ఇది పల్చగా ఉంటే కనుక చిక్కదనాన్ని ఇస్తుంది, అంటే పొడిగా చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్రిస్పీనెస్ వస్తుంది, ముక్కకి క్రిస్పీనెస్ వస్తుంది. అందుకని కార్న్ ఫ్లోర్ వేసుకుంటాం. ఇది నిన్నటి నుంచి మ్యారినేట్ అయ్యి ఉంది కాబట్టి, ఇది మామూలుగా ఫ్రెష్ చికెన్ అనుకోండి, ఇలా కలిపేసి 1 గంట వదిలేయాలి. నేను నిన్నే మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి నేను వెంటనే వేసేస్తున్నాను. ఇది డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు మళ్ళీ ఆయిల్ పారేయడం
లేకపోతే ఆయిల్ వేరే దానికి వాడడం అంతా ఇష్టం లేదనమాట. అందుకని ఇలాగే కొంచెం నూనె ఎక్కువ వేసుకుని ప్యాన్లో ఫ్రై చేసేస్తున్నాను. డీప్ ఫ్రైలో చేయాలి ఇది. డీప్ ఆయిల్ ఫ్రై చేయాలన్నమాట. నూనెలో మనం గారెలు బూరెలు వేసుకుంటాం కదా, అట్లా చేసుకోవాలి ఇది. కానీ మళ్ళీ ఆ నూనె మళ్ళీ పారేయాలి. మళ్ళీ పారేయకుండా ఉంటే వాడుకోవచ్చు మనం, కానీ నాకు అలా వాడడానికి ఇష్టం లేదు. అందుకని ఇక్కడ నూనె ఇక్కడే సరిపెట్టేద్దామని చెప్పి తక్కువ నూనెలో వేపుతున్నాను అన్నమాట. ఇలా వేయించి అలా డైరెక్ట్ తినేయచ్చు. అసలు మామూలుగా ఫ్రై ముక్కల్లాగా వేపుకొని తినేయచ్చు, బాగుంటాయి చాలా. పక్కన ఎవరైనా ఉంటే తినేస్తూ ఉంటారు కూడా, వండేటప్పుడు తినేస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి అలా వండేటప్పుడు తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. కాకపోతే కూరకు మిగలవు మళ్ళీ తర్వాత సరిపడా. మనం కొంచెం లేట్గా తినేలాగైతే ఎగ్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఎగ్ చల్లగా అయిన తర్వాత అస్సలు బాగోదు. వేడివేడిగా తినేటప్పుడే ఎగ్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అప్పటికప్పుడు. ఇలా చక్కగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదండి, బాగుంటాయి. ఇవి వేపేసి తీసేసాను. మళ్ళీ సెకండ్ రౌండ్ వేసాను. అట్లా 3 రౌండ్స్ వేసాను అనమాట. వేగిపోయినాయి కూడా. అట్లా అన్నీ రెడీ చేసుకున్నాం. కళాయి పెట్టేసుకున్నాను అనమాట. ఈ కళాయిలో ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటాను. మామూలుగా ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా, అదే వేసాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసిన వాటిని మనం కర్రీలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. గార్లిక్ సన్నగా మనం చాప్ చేసుకున్నాం కదా, అందులోనే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేస్తున్నాను. అవి కూడా సన్నగా చాప్ చేసుకున్నవే వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి కొంచెం బాగా వేగనివ్వాలి. అల్లం ఆల్రెడీ నేను వాడాను కాబట్టి ఇందులో వాడడం లేదు అల్లం. లేకపోతే అల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అల్లం వేసుకోవాలి. మనకి నేను వేసుకున్నాను కాబట్టి అల్లం వేయాల చికెన్లో. ఇంకా చిల్లీ సాస్ వేసాను ఇప్పుడు. అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. సోయా సాస్ అండి. ఇందులో ఏంటంటే హోటల్లో రెస్టారెంట్స్లో మన అజోనోమోటోని వాడతారండి. అజోనోమోటో వేస్తే మాత్రం చాలా అద్భుతంగా టేస్ట్ ఉంటుంది. కానీ అది చాలా డేంజరస్ ఐటమ్ అన్నమాట. కెమికల్ అది ఆ పేగుల్లో పూతలు లేకపోతే క్యాన్సర్స్ అట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు వెనిగర్ వేసాను కొద్దిగా. అందుకని మ్యాక్సిమం హోటల్స్లో కూడా అవాయిడ్ చేస్తున్నారు. కానీ టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు వేసేస్తున్నారనమాట. కానీ అది మనం వాడకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. అందుకని మనం అజోనోమోటోని మన చైనా సాల్ట్ అంటారు కదా, దాన్ని అవాయిడ్ చేయాలి. చైనా సాల్ట్ వేస్తే మాత్రం కంప్లీట్ 100కి 100% రెస్టారెంట్ స్టైలే ఉంటుంది. రెస్టారెంట్ టేస్టే ఉంటుంది.
మనం అది వద్దు మనకి. షుగర్ వేసానండి కొద్దిగా లైట్గా. కనుక అజానమోటోని మనం అవాయిడ్ చేద్దాం. ఇప్పుడు టమాటా సాస్ వేస్తున్నాను. ఇవన్నీ దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ పీసెస్ వేసేద్దాం. అందులో వేయించి పెట్టుకున్నాం కదా. దీన్ని కొద్దిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఈలోగా మనం ఏం చేద్దామంటే ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ కొద్దిగా ఒక స్పూను నిండుగా ఒక స్పూన్ వేసి దాన్ని నీళ్ళల్లో కలిపేసి అది ఇందులో పోసేస్తే మనకి పేస్ట్ లాగా పక్కన గ్రేవీ లాగా వస్తుంది అనమాట. అంటే వీటన్నిటికీ బైండింగ్ ఐటమ్ అనమాట అది. అదిగోండి కార్న్ ఫ్లోర్ వేసేస్తున్నాను చూడండి. అదిగో ముక్కలన్నిటికీ ఒక బైండింగ్ అవుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం డార్క్గా కనిపిస్తుంది కానీ నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మా పిల్లలు ఎగరేస్తారు మొత్తం. ప్లేట్ మీద టేబుల్ మీద ప్లేట్తో సర్వ్ చేశాను. మళ్ళీ వేరే తీసుకొద్దామని వెళ్ళేసరికి ప్లేట్ ఖాళీ అయిపోయింది. అలా తిన్నారనమాట చాలా ఇష్టంగా. చూసారా ఎలా బైండ్ అయిపోయినాయో ముక్కలన్నీ. అంటే కర్రీ అంతా కూడా చక్కగా ఒక కూరలాగా అంటే విడివిడిగా లేకుండా చక్కగా బైండింగ్ అంతా అయిందనమాట వాటికి. ఇప్పుడు పైన కొద్దిగా మనం నువ్వులు చల్లుదాం. కొంచెం పైన నువ్వులు చల్లేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ డ్రాగన్ చికెన్ రెడీ. ఇదేనండి డ్రాగన్ చికెన్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ ఐటెం తయారు చేసుకుందాం. రైస్ ఐటెం కోసం నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్లో ఆయిల్ వేసాను కొద్దిగా. ఆయిల్కి తోడు కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను నేను. పులావ్లోకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఈలోగా బిర్యానీ సామాన్లు అన్నీ మరాఠీ మొగ్గ, అలాగే స్టార్ పువ్వు అంటే అనాస్ పువ్వు, అది అనాస్ పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మరాఠీ మొగ్గ, జాజికాయ, లవంగాలు, చెక్క, జాపత్రి అలాంటివన్నీ కొంచెం నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకుంటే వీటి తాలూకా ఫ్లేవరు నూనెకి పట్టుకుంటుంది అనమాట. నూనె మనకి తెలుసు కదా, దీంట్లో రైస్కి చక్కగా మీడియాలాగా పనిచేస్తుంది. వీటి తాలూకా ఫ్లేవర్ అంతా కూడా నూనె తీసుకుంటుంది అనమాట. అందుకని ముందు నూనెలో ఏది వేస్తే దాని ఫ్లేవర్, ఆవాలు వేస్తే ఆవాల ఫ్లేవర్ ఉంటుంది, అలాగే ఏది వేస్తే అది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయల ఫ్లేవర్ కూడా వెళ్తుంది రైస్కి. ఉల్లిపాయలన్నీ వేసేద్దామండి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఈలోగా ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకున్నాను, అలాగే కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. వేగనిద్దాం.
చూసారా ఎంత బాగా వేగుతున్నాయి, చూసారా ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయ అందులో వేసిన మసాలాలు ఎంత బాగా వేగాలి, మాడకూడదు. ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చి పచ్చిగా వేపితే పచ్చి రుచే ఉంటుంది అనమాట. చక్కగా మంచిగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. అట్లాగే మళ్ళీ మాడిపోయింది అనుకోండి, మాడిపోయిన టేస్టే వస్తుంది, ఇంకా అందులో అనుమానమే లేదు. కనుక దగ్గర నిలబడి చక్కగా మనకి ఎంత కావాలో, ఎంత రేంజ్లో కావాలో అంతలో చక్కగా వేపుకోవాలి. ఇది పొయ్యి మీద పెట్టి అటు ఇటు తిరుగుతానంటే కుదరదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూసారు కదా. ఇది కూడా బాగా వేగాలండి. అల్లం పేస్ట్ కూడా ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. సగం వేగిన తర్వాత మనం పోస్తాం అనుకోండి నీళ్ళు, ఏముంది నీళ్ళు టేస్టే ఉంటుంది. తినేటప్పుడు కూడా అల్లం వేరే టేస్ట్, వెల్లుల్లిపాయలు వేరే టేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే వేరేగా తెలుస్తుంది అనమాట. అందుకని మనకు కమ్మని రుచి కావాలంటే చక్కగా దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలి. కొత్తగా వంట నేర్చుకునే అమ్మాయిల కోసం నేను చెప్తున్న విషయాలు ఇవి. మామూలుగా వంట రెగ్యులర్గా చేసేలా మాకు తెలియదా ఇవన్నీ అని అనుకోవద్దు. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను ఇంత పిన్ పాయింట్గా అన్నీ చెప్తున్నాను అన్నమాట. దగ్గర నిలబడి వేయించుకోవాలి. ఇది కొబ్బరి పేస్ట్ కూడా రెడీ చేశాను, అది కూడా వేసేస్తాను. కొబ్బరి పేస్ట్ వేసేస్తున్నానండి. ఇంకా ఇది కొబ్బరి పేస్ట్ రుబ్బిన తర్వాత గిన్నె కడిగి అందులో పోద్దామని అనుకోవద్దు. ఎందుకంటే నీళ్ళు పోస్తే మళ్ళీ కొబ్బరి ఆగదు, ఇంకా అయిపోయినట్టే. అందుకని ఆ ఉల్లిపాయతో పాటు కొబ్బరి కొంచెం వేగనివ్వాలి. సాధారణంగా అలా చేస్తాం కదా. అయిపోయిన తర్వాత కొద్దిగా మిక్సీ గ్రైండర్ తాలూకా జారు కడిగి కొంచెం ఆ నీళ్ళు కూడా వాడుకుంటానికి ట్రై చేస్తుంటాం సాధారణంగా. నేను కూడా అలాగే చేస్తాను, అందుకనే చెప్తున్నాను అన్నమాట. ఈ మిశ్రమం బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత అప్పుడు నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఉప్పేద్దాం. కొంచెం ఉప్పేసి ఇప్పుడు ఉప్పేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం బాగా వేగుతుంది అనమాట. లోపల నుంచి పచ్చినీరు అంతా బయటకు వచ్చి చక్కగా వేగుతుంది. వేగిందండి. వేగిన తర్వాత నీళ్లు పోసేస్తున్నాను. బాగా వేగిన తర్వాత నీళ్లు పోసేసాను. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ అనమాట. బాస్మతి రైస్ నేను ముందుగానే ఒక 2 గంటల ముందుగానే రైస్ నానబెట్టేస్తాను. బాస్మతి రైస్ కానీ మామూలు బియ్యం అయినా సరే నేను 2 అవర్స్ బిఫోరే నానబెడతాను. పక్కన ఏదో కాలిపోతుందని అనుకోకండి. కొబ్బరి చెక్క పెట్టాను అనమాట. అది కొబ్బరి చెక్క నుంచి ఊడిపోయి రావడానికి, పెంకు నుంచి ఊడిపోయి రావడానికి అలా కొద్దిగా కాలిస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అందుకని పెట్టాను. ఓకే, దాని గురించి పక్కన పెడితే బియ్యం కనుక నానకపోతే మాత్రం మనకి గింజ లోపల నుంచి ఉడకదండి. గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు. ఇది స్ట్రాంగ్ టేస్ట్లో ఏముండదు, బగారా రైస్ లాగా లైట్ టేస్టే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనం కూరగాయలు వాడలేదు, అలాగే ఘాటైన మసాలాలు, ఘాటుగా మటన్ కానీ చికెన్ కానీ అట్లాంటివి ఏం వాడలేదు కాబట్టి చక్కగా మైల్డ్ టేస్ట్ ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది, తినేటప్పుడు సుఖంగా ఉంటుంది. కొబ్బరి ఇంతే వేయాలని లేదు, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది కొబ్బరి. ఇంత తెల్లిన తర్వాత కుక్కర్లో వండినా కూడా నీళ్లు పోసేసి బియ్యం పోసి మూత పెట్టేయకండి. ఇలా తెల్లిన తర్వాత, ఎసరు తెల్లిన తర్వాత రైస్ వేసి అది కూడా కొద్దిగా అటు ఇటు కదిలిన తర్వాత అప్పుడు మూత పెట్టుకుంటే మంచిగా విడివిడిగా వస్తుంది అన్నమాట బిర్యానీ.
వేసాము, బియ్యం అంతా వేసేసాము. ఇప్పుడు శుభ్రంగా గరిటె పెట్టి కలుపుకుని, ఒక గింజ కూడా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా వాడతానండి. ఏ బియ్యం అయినా సరే, మామూలు బియ్యం అయినా సరే, బాస్మతి బియ్యం అయినా సరే, ఏదైనా కానీ ఒక గింజ కూడా నా చేతిలో నుంచి పక్కన పడదన్నమాట. అంత ఎందుకంటే రైతు 4 నెలలు కష్టపడితే కానీ రైతుకి ఆ బియ్యపు గింజ తయారవదు. మనం ఇష్టం వచ్చినట్టు అటు ఇటు కింద పడేసి అట్లా చేస్తే రైతును అవమానించినట్లు, ఆహారాన్ని అవమానించినట్లు అవుతుందన్నమాట. అందుకని ప్రతి బియ్యపు గింజ నాకు చాలా విలువగా అనిపిస్తుంది. మరి కొద్దిగా మసాలా వేసాను లైట్గా. కొంచెం కొత్తలాడుతుంది కదా, అప్పుడు మూత పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా అయిపోద్ది. గట్టిగా 2 విజిల్స్ రాగానే 1 నిమిషం సిమ్లో పెట్టుకుని ఆపేస్తాను. అదిగో తయారైపోయిందండి. వేడి మీద అసలు కదపకూడదు, కానీ వీడియో చేస్తున్నాం కదా అని కలిపాను అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, చక్కగా పొడి పొడిగా వచ్చిందనమాట. వేడి మీద తడిగా అనిపిస్తుంది కానీ చాలా చక్కగా పొడి పొడిగా వచ్చింది. మెతుకు అంటుకోకుండా వచ్చింది. వేడి మీద అలా కనిపిస్తుంది మీకు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్. చూడండి, రెడీ టు ఈట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా పెద్ద వీడియో అయినట్లుంది ఇది. చాలా ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అగో మా మనవాడు తింటున్నాడు. ఒక ప్లేట్ అప్పుడే లాగించేశాడు. ఇది రైస్ తోటి అన్నమాట.